అస్సలామలైకుం. షామియా అండి. అంటే రొయ్యలతో చేసే గారెలు అని. రొయ్యలండి తలకాయ ఇలా తోక తీసేసండి మిడిల్‌లో కూడా తీసేసి మంచిగా రొయ్యలు క్లీన్ చేయడానికి దానికి మధ్యలో నుంచి ఇలా కట్ చేస్తే నరం వస్తదండి. కింద కూడా ఒక నరం ఉంటది. ఆ నరం తీసేయాలి. ఎందుకంటే చాలామందికి రొయ్యలు క్లీన్ చేయడం రాదు. అందుకని ఈ వీడియోలో చూసి రాలేని వాళ్ళు కూడా ఒకసారి రొయ్యలు క్లీన్ చేసుకోవచ్చు. అక్కడ లైన్‌లో నుంచొని క్లీన్ చేయించుకోవాలి కన్నా ఇలా ఇవంతా ఒలుచుకున్న తర్వాత అందులోనే కొంచెం గల్లుప్పు, పసుపు వేసి మంచిగా కడుక్కోవాలండి. దాని తర్వాత ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కొత్తిమీర, కొంచెం సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కలుపుకొని కొద్దిగా వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేయాలి. ఇదంతా మంచిగా కుక్ అయిన తర్వాత వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో కొన్ని పుట్నాలు తీసుకొని పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ మెత్తగా రుబ్బుకున్న తర్వాత తీసేసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని ఇవి కుక్ చేసుకున్నాం కదా! ఈ రొయ్యల కూర అది కూడా వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. ఇందులోనే మిక్సీ పట్టేటప్పుడు కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం కుక్ చేసేటప్పుడైనా వేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టేటప్పుడైనా వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత తీసేసి ఆ పుట్నాల పొడిలోని వేసి నిమ్మకాయ కూడా వేసి కలుపుకొని ఆ పుట్నాల పొడిలో వేసి మంచిగా కలుపుకొని చేతులకి చిన్న చిన్న బాల్స్ లెక్క చేసుకొని ఇలా ఇలా అత్తుకొని ఇలా ఓవెల్ షేప్‌లో ఒత్తుకున్నాం అనుకోండి. ఏ షేప్‌లో అయినా పర్వాలేదు. కానీ ఓవెల్ షేప్‌లో అయితే ఇలా గాలి లెక్క ఒత్తుకొని ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి. ముస్లిం స్టైల్ ఇది మేము చేసుకుంటామండి. షామియాలు అంటే రొయ్యల షామియాలు అంటాం మేము. ఇవి చాలా బావుంటాయండి. పిల్లలు కూడా ఇప్పుడు తినరు కర్రీస్ ఇవన్నీ అంటే ఇలా స్నాక్స్ లెక్క కెచప్ ఏసి ఉట్టిగా తిన్నా చాలా బావుంటది. కెచప్ కూడా అవసరం లేదండి. ఇవి రొయ్యల గారెలండి. రెసిపీ నచ్చినట్టయితే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.